Daily. Taste the Daily. చేవెళ్ల మిర్జాగూడ రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్దే తప్పంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో బస్సే వచ్చి టిప్పర్ను ఢీకొట్టిందని అంటున్నారు. గోతిని తప్పించబోయి రోడ్డు మధ్యలోకి వచ్చిన టిప్పర్ను బస్సు వేగంగా ఢీకొట్టినట్లు చెప్తున్నారు. ఎన్ని గంటలకు మీరు ఇటువైపుగా వెళ్తున్నారు? ఎప్పుడు ప్రమాదం జరిగింది? 6:30కి మా చేనుకి వెళ్తున్నాము. ఇక్కడనే ఆ మర్చెడ్ దాటినాక ఇక్కడ మా భార్య దించి ఆమె షాద్నగర్ వెళ్తుంది. నేను చేనుకు పోయి రిటర్న్ మళ్ళీ 6:35కి సౌండ్ వచ్చింది, పేలుడు సౌండ్ వచ్చింది, టైర్ వాళ్ళ పేలుడు సౌండ్ వచ్చింది. అక్కడ ఏం చూసేసరికి మొత్తం బండి మీద అంటే బస్సు స్పీడ్ ఉండేది, చాలా స్పీడ్ ఉండేది. వెహికల్స్ ఏం లేవు, ఇది నిదానం వస్తుంది. అక్కడ ఇంకో బైక్ ఆడ గుంత ఉంది కదా, ఆ గుంత దగ్గర బైక్ ఉన్నది. ఆ బైక్ తప్పేయడానికి లారీ డ్రైవరు ఇక్కడ వచ్చిండు. ఇది స్పీడ్ ఉండుట్లో ఇది దానికి పోయి తాకేసి ఆర్టీసీ బస్ పోయి టిప్పర్ అది వాస్తవానికి జరిగిన సంఘటన. అది మీరు ప్రత్యక్షంగా చూసినా నేను ఆడికేని. ఇక్కడ ఎండిపోయిన చెట్టు కనబడుతుందా ఆడ, చేవెళ్ల మిర్జాగూడ రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్దే తప్పంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో బస్సే వచ్చి టిప్పర్ను ఢీకొట్టిందని అంటున్నారు. గోతిని తప్పించబోయి రోడ్డు మధ్యలోకి వచ్చిన టిప్పర్ను బస్సు వేగంగా ఢీకొట్టినట్లు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్ డ్రైవర్ తప్పు లేదు, ఇది టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగినటువంటి ప్రమాదం అని ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అదే భావించుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ రైతులు ఉదయం 6:30 ప్రాంతంలో అటువైపుగా వెళ్తూ ఉండగా ఈ బస్సు చాలా వేగంగా తమ పక్క నుంచి వెళ్ళింది. సుమారు 100 స్పీడ్కు పైగా ఆ వాహనం ఇక్కడి నుంచి దూసుకెళ్లింది. ఆ ముందుకు వెళ్లిన కొద్ది మీటర్లోనే టైర్ బస్ట్ అయి ఈ ప్రమాదానికి గురైనట్టుగా తమకు శబ్దం వస్తే తిరిగి చూసేసరికి ఆర్టీసీ బస్సే వెళ్లి ఆ టిప్పర్ ని ఢీకొట్టింది. ఆ టిప్పర్ గోతిని తప్పించబోయి రోడ్డు మధ్యలోకి రావడం కారణంగా ఈ బస్సు వేగంగా ఉండడము, ఆ బస్సు అదుపు చేయకుండానే ఆర్టీసీ బస్సే వెళ్లి టిప్పర్ ని ఢీకొట్టింది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాలన్నీ కూడా మీడియా ముందు రివీల్ చేయడంతో నిజంగానే ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం జరిగి ఉండవచ్చు అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. చాలా మంది ప్రత్యక్ష సాక్షులు ఈ రోజు ఘటనా స్థలంలో అటువైపుగా ఉన్నటువంటి రైతులు, అటువైపుగా వెళ్లేటువంటి ప్రయాణికులు, ఆ గ్రామ నివాసితులందరూ కూడా ఈ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి రహదారి చాలా చిన్న దారి అయినప్పటికీ వీళ్ళకు ఒక టైం పీరియడ్ లో తీసుకెళ్లి హైదరాబాద్ లో ఆ వాహనాన్ని నిలపాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైం పీరియడ్ లో భాగంగా వీళ్ళు వేగంగా 100కు పైగా స్పీడ్ తో ఈ మంచి లేనటువంటి ఈ రోడ్ ని అతలాకుతలంగా ఉన్నటువంటి ఈ రోడ్డు పైన అత్యంత వేగంగా తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు ఆ చనిపోయినటువంటి 3 బాలికల తండ్రి కూడా అక్కడ ఆర్టీసీ బస్సు ఏదైతే డిపోలో తన దగ్గరికి వెళ్లి ఆ కూతుర్లని 3ని కూడా దింపి హైదరాబాద్ బయలుదేరినటువంటి బస్సు దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ బస్సు పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు ఈ బస్సు ఆల్రెడీ రిపేర్ లో ఉంది, ఈ బస్సు సరిగ్గా వేరే బస్సులో పంపిస్తే బాగుండేదేమో అంటూ కూడా ఆ తండ్రి కూడా ఈ రోజు మీడియా ముందు మాట్లాడడం పట్ల చూస్తూ ఉంటుంటే ఆ రోడ్ లో ప్రమాదకరంగా ఆర్టీసీ బస్సులే ముందు ప్రయాణం చేస్తాయేమో, ఈ టిప్పర్ అంత హెవీ లోడ్ పెట్టుకొని అతను అవకాశం లేదు. కానీ ఆర్టీసీ బస్సే త్వరగా హైదరాబాద్ చేరుకోవాలనే ఒక ఇంటెన్షన్ తోటే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చు. ఆర్టీసీ బస్సు ఆ సమయం ప్రయాణం జరిపింది అంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాలు వెల్లడించడంతో దీనిపైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ ఒక పక్క ఆర్టీసీ దీనిపైన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జరిగినటువంటి ఘటనలో మొత్తం 19 మంది చనిపోయారు. అప్రాక్సిమేట్లీ 6:15 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రారెడ్డి నగర్ మిర్జాగూడ చేవెళ్ల లిమిట్స్ అంటూ ఈ విషయాన్ని ఆర్టీసీ బస్సు తెలియజేసింది. ఇదే 6:30 ప్రాంతంలో
అటువైపుగా వెళ్తున్నటువంటి రైతులు కూడా ఈ బస్సు దాటుకొని ముందుకు వెళ్తుంటే అత్యంత వేగంగా ఈ బస్సు ప్రయాణం చేసింది అంటూ కూడా ఆ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. కాబట్టి ఆర్టీసీ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లో అటు ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి టైం దగ్గరగా మ్యాచ్ అవుతోంది. కాబట్టి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి విషయాలు నిజమైతే అది ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగానే అత్యంత వేగంగానే తను హైదరాబాద్ లో ఏ రకంగా చేరుకోవాలని ఒక ఇంటెన్షన్ తోటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన ఈ అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దాంట్లో మొత్తం 19 మంది చనిపోయారు. 2 వెహికల్స్ కి చెందినటువంటి వ్యక్తులు. బస్సు డ్రైవర్ దస్తగిరి బ్యాచ్ నెంబర్ 6006 ఇతను 37 ఏజ్ తో కూడినటువంటి వ్యక్తి. ఈ డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయాడు. టిప్పర్ డ్రైవర్ కూడా ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. అతని పేరు ఆకాష్ అంటూ కూడా ఆర్టీసీ ఈ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ప్యాసింజర్స్ మొత్తం 5 జెంట్స్ ఉన్నారు, 14 మంది ఫీమేల్స్ ఉన్నారు. మొత్తం 19 మంది బాడీస్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం పూర్తి చేసి వారందరినీ కూడా తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మిగతా 15 మంది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ చేవెళ్లలో, 10 మంది ప్యాసింజర్లను గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాద్ కి తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం లేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పిదంతో జరిగినటువంటి ప్రమాదం కాదు. టిప్పర్ అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా రావడంతో ఈ టిప్పర్ ప్రమాదంతో జరిగినటువంటి ఘటన అనేది మాత్రం ఆర్టీసీ ఈ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ రూట్ లో ఆర్టీసీ బస్సులు అత్యంత వేగంగా ప్రయాణం చేస్తాయి. అసలు వెనకొచ్చేటువంటి వాహనాలకు సైడ్ ఇవ్వకుండా రోడ్డులో ఆర్టీసీ బస్సులు గంటలో హైదరాబాద్ లో అక్కడ స్పాట్ లో నిలిపేందుకు వేగంగా వెళ్తూ ఉంటాయి. ఈ రోజు కూడా జరిగినటువంటి ప్రమాద ఘటన స్థలానికి సంబంధించి 6:30 ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా ముందుకు వెళ్లడం మేము ప్రత్యక్షంగా చూసాము. కొంత మీటర్ల దూరం వెళ్ళగానే భారీ శబ్దం రావడంతో మేము వెళ్లి చూసేసరికి ఈ ఆర్టీసీ బస్సే తిరిగి ఆ టిప్పర్ ని ఢీకొన్నట్టుగా కూడా మాకు ప్రత్యక్షంగా జరిగింది. అప్పటికి మేము భయపడి తిరిగి అక్కడి నుంచి కూడా పారిపోవాల్సి వచ్చిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నటువంటి విధంగా ఈ అంశాన్ని కూడా ఆర్టీసీ, ప్రభుత్వం, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ అధికారులు వాటి పరిగణలోకి తీసుకుని ఒకవేళ వాస్తవానికి ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కేర్లెస్ అత్యంత వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటే ఆర్టీసీ నిజంగానే ఈ తప్పిదాన్ని తమ బాధ్యతగా ఈ విషయాన్ని ప్రకటన రూపంలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ టిప్పర్ పైన ఈ అంశాన్ని దోసేసి టిప్పర్ నే ప్రధాన కారణం చేసి ఇప్పుడు ఆర్టీసీ రిలీజ్ చేసింది. కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు నిజంగానే ఈ ఇష్యూలో గాయపడ్డటువంటి వారిని కూడా ఆర్టీసీ అధికారులు ఒకసారి పరామర్శించి ఎలా జరిగింది ప్రమాదం అని వారి దగ్గర నుంచి ఆ వివరాలు కూడా సేకరించి ఆర్టీసీ బస్సు ఎంత వేగంతో ఆ డిపో నుంచి బయలుదేరి వీరు హైదరాబాద్ వైపు వెళ్తా ఉన్నారు, ఏదైనా మీకు అనుమానం కలిగిందా, ఆర్టీసీ బస్సు కేర్లెస్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా అంటూ కూడా ఇంజూర్ అయినటువంటి వారందరినీ కూడా ఆర్టీసీ అధికారులు కలిస్తే ఈ వాస్తవాలను కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. టిప్పర్ 70 టన్నుల లోడ్ తో ఉన్నటువంటి టిప్పర్ ఈ స్పీడ్ కి మించి ఎక్కువగా ఆ ప్రయాణం చేసినట్టయితే ఎక్కడో ఒక చోట బొల్తపడేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టిప్పర్ డ్రైవర్ నెమ్మదిగానే వస్తా ఉన్నాడు, చూసుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ గోతి కారణంగా తన మిడిల్ రోడ్ కి రావడంతో వేగంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు అదుపు చేయలేక ఇంకా వెళ్లి ఆ టిప్పర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. దీనిపైన ఆర్టీసీ మరోసారి రివ్యూ చేసి ప్రత్యక్ష సాక్షులు ఎందుకు అలా చెప్తా ఉన్నారు, గాయపడ్డటువంటి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని దీంట్లో వాస్తవాలు ఏంటి అంటూ కూడా పునర్పరిశీలించి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలంటూ మాత్రం సాక్షుల నుంచి ఈ డిమాండ్ పెరుగుతా ఉంది. రవితేజ్ అంటే ప్రత్యక్ష సాక్ష్యమో డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్నారు, మరి ఆర్టీసీ మరోపక్క ఆ డ్రైవర్ తప్పదం లేదని ఇప్పటికే ప్రకటించిందంటే దీన్ని ఎలా చూడాలి? ఈ ఘటనలో ఇప్పటికీ డ్రైవర్ చనిపోయి ఉన్నాడు కాబట్టి తను ఆకాష్ అనే వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి లచ్చు నాయక్ అనే ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. పటాన్ చెరువు నుంచి ఇది వికారాబాద్ తాండూరు వైపుగా తీసుకెళ్తుండగా ఇది ప్రమాదం జరిగింది అంటూ మాత్రం ఉదయం నుంచి వెల్లడైనటువంటి సమాచారం. ఆ తర్వాత ఇమీడియట్ గా ఆ ఇరువు పొరుగు ఉన్నటువంటి రైతులందరూ కూడా వెలుగులోకి వచ్చి ఇవి ఆర్టీసీ బస్ ఈ రూట్ లో ఎక్కువగా స్పీడ్ వెళ్తా ఉంటాయి, అనేక సార్లు మేము హెచ్చరించినప్పటికీ, మందలించినప్పటికీ, ఫిర్యాదులు అందించినప్పటికీ ఈ చిన్న రోడ్డులో ఉదయం ఫస్ట్ బస్సు కాబట్టి త్వరగా ఈ ప్యాసింజర్లందరినీ కూడా వారి వృత్తిలో వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి త్వరగా ఈ బస్సుని అక్కడి తీసుకెళ్లాలని ఒక ఇంటెన్షన్ తోటే ఈ బస్సులు ఎక్కువగా వెళ్తుంటాయి. ఈ రోజు కూడా ఉదయం
6:30 ప్రాంతంలో ఆ బస్సు డ్రైవర్ ఆ వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది అంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షులే చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి విషయాలను కూడా ఆర్టీసీ పరిగణలోకి తీసుకొని ఈ గాయాలైనటువంటి వారిని ఒకసారి అడిగి ఆ వివరాలు తెలుసుకొని ఒకవేళ ఆర్టీసీ బస్సు తరపున ఈ ప్రమాదం జరిగింది, అతని వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటే మాదే రెస్పాన్సిబిలిటీ అంటూ కూడా ఆర్టీసీ భావించి ఆ విషయాన్ని అఫీషియల్ ప్రకటన ద్వారా కూడా రిలీజ్ చేస్తే సరిగ్గా వాస్తవాలు నిజాలని వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. 100కు పైగా ఆర్టీసీ బస్సు ఆ రోడ్లో ప్రయాణం చేసింది అనేది ప్రత్యక్ష సాక్షులే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అంశం టిప్పర్ పైన దోసేసి తమకు చేతికి అంతనట్టుగా ఇది మా ప్రమాదం కాదు, మా కేర్లెస్ కాదు, మేము ప్రాపర్ గానే ఆర్టీసీని రన్ చేస్తా ఉన్నాము, ఎక్కడ కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించము అనే ఒక ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆర్టీసీలా వ్యవహరించింది. దీంట్లో ఆర్టీసీ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ రోడ్ లో ఆ కటింగ్స్ ఉన్నప్పటికీ అంత వేగంగా బస్సులు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ అవేవి పట్టించుకోకుండా ఆ పరిస్థితులను వీళ్ళు ఏమాత్రం చూడకుండా అదే స్పీడ్ తో వీళ్ళు కటింగ్స్ ఆ రోడ్డు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో ప్రయాణం చేస్తా ఉంటారంటూ మాత్రం ఈ సాక్షులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన కూడా ప్రభుత్వం, ఆర్టీసీ, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఈ ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ కోణంలో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు నిజాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది మాత్రం వాళ్ళు వ్యాపోతా ఉన్నారు.